వందే మాతరం సనాతన వజ్రాకి స్వాగతం. థంబ్‌నెయిల్ చూడగానే టాపిక్ ఏంటో అర్థమయ్యే ఉంటుంది. కాస్త లేట్‌గా టాపిక్ తీసుకున్నాము. కానీ ఖచ్చితంగా మాట్లాడాల్సిన అంశం కాబట్టి తీసుకోవాల్సొస్తోంది. ఒకటి, ఇది సినిమా రివ్యూ కాదు. సినిమాలో మహాభారతం అనే మన ఇతిహాసం అనేది చూపించారు కాబట్టి, ఆ చూపించిన సన్నివేశంలో అర్జునుడి కన్నా కర్ణుడు గొప్ప యోధుడు, అర్జునుడి కన్నా కర్ణుడు గొప్పవాడు అన్నట్టుగా చూపించారు కాబట్టి, అండ్ కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన సన్నివేశాన్ని క్రియేటివ్ లిబర్టీ పేరుతో మార్పులు చేర్పులు చేసేసి తప్పుగానే చూపించారు కాబట్టి ఈ అంశం తీసుకోవాల్సి వచ్చింది. మిగతా అంశాలు పక్కన పెడితే మహాభారతం అనే అంశాన్ని ముఖ్యంగా యువతలో ఇంత ఎక్కువగా ఇంట్రెస్ట్ కలిగించడం అనేది ఈ సినిమా చేసింది కాబట్టి దానికి ఖచ్చితంగా ప్రశంసలు ఇవ్వాలి. కాకపోతే క్రియేటివ్ లిబర్టీ అనే పేరుతో ఎన్నో ఏళ్లగా రావణాసురుడు లేదా కర్ణుడు ఇలాంటి పాత్రలు, ఒకవేళ పెద్ద హీరో ఎవరైనా ఆ పాత్రలో ఉంటే మాత్రం వాళ్ళని హీరోలుగాను మంచి వాళ్ళగాను చూపించడం అలవాటైపోయి, రావణాసురుడు కర్ణుడు కూడా చాలా చాలా మంచి వాళ్ళు అన్నట్టుగా ఒక తప్పుడు అపోహ అనేది క్రియేట్ అయింది. అది సమాజానికి మంచిది కాదు. ఎందుకంటే అధర్మంగా బతికిన వాళ్ళని అలాగే చూడాలి కానీ హీరోల కింద చూడకూడదు. ఎందుకంటే ఒకవేళ నిజంగానే ఎన్ని కష్టాలైనా వచ్చాయి అనుకుంటే, ఒకవేళ అనుకుంటే ఎన్ని కష్టాలొచ్చినా ధర్మంగా నిలబడేవాడే హీరో అవుతాడు లేదా ఆదర్శం అవుతాడు అన్నది కూడా గుర్తుపెట్టుకోవాలి. సో కర్ణుడు ఎలాంటి వ్యక్తి మహాభారతంలో? ఇవన్నీ మనకి జనరల్ గా ఏం కనిపిస్తాయంటే, ఒకటి, తనకి విద్యాభ్యాసం ఎలా చెప్పారు, లేదా తన పట్ల ఏదైనా కుల వివక్ష జరిగిందా, అర్జునుడు కన్నా గొప్ప యోధుడా, లేకపోతే దుర్యోధనుడికి కర్ణుడికి ఉన్న ఆ స్నేహం ఎలాంటిది, కర్ణుడు యుద్ధంలో అన్యాయంగా ఏదైనా ఓడించబడ్డా, చంపబడ్డా, లేదా కర్ణుడు తన బిహేవియర్ ఎలాంటిది, ఆ దానగుణం ఏంటి, ఇవన్నీ కూడా మనకి సినిమాల్లో వస్తూ ఉంటాయి. వీటి మీద చాలా అపోహలు కూడా క్లియర్ గా కలిగాయి. సో ఒక్కొక్క అంశాన్ని మనం అడ్రస్ చేసుకుంటూ వెళ్దాం. ఒకటి, అందరూ సహజంగా ఒప్పుకుంటారు, కుంతీదేవికి కర్ణుడు పుట్టినప్పుడు, అంటే సూర్యుడి వరం వల్ల కర్ణుడు లభించినప్పుడు ఆవిడ భయపడి కర్ణుడిని ఆ నది దగ్గర వదిలేయడం జరిగింది. ఇది సహజంగా చూస్తే నిజంగా బాధ పెట్టే విషయమే ఎవరికైనా సరే. కాకపోతే కర్ణుడికి సూర్యదేవుడు స్వయంగా చెప్పేదాకా కుంతీదేవి అతని తల్లి అని అతనికి తెలియదు. అతను అధిరథుడు రాధ అనే దంపతుల దగ్గర పెరిగాడు. అండ్ వాళ్ళు సూతకులానికి చెందిన వాళ్ళు. ఇక్కడి నుంచి మనకి లేనిపోయిన అపోహలన్నీ మొదలవుతుంటాయి. ఇక్కడ ఏం జరిగింది అన్నది ఒకసారి చూడాలి. ఒకటి, అధిరథుడు ధృతరాష్ట్రుడికి చాలా మంచి మిత్రుడు. రెండోది, వాళ్ళేమి అంటే ఏదో అన్యాయం జరిగిపోయింది, పాపం రాజులాగా పెరగాల్సిన వాడు ఏదో పేదరికంలో పెరిగాడు, గుడిసెలో పెరిగాడు అన్నట్టు ఏమీ లేదు. చాలా గొప్పగా మంచిగా పెరిగాడు. తల్లి ప్రేమ అద్భుతంగా లభించింది, తండ్రి ప్రేమ అద్భుతంగా లభించింది. మంచి పలుకుబడి అంటే మంచి ఫ్యామిలీలో, డబ్బు ఉన్న ఫ్యామిలీలోనే పెరిగాడు. పెంపకం విషయంలో ఎలాంటి అన్యాయం గాని ఎలాంటి లోటు గాని జరగలేదు. రెండోది, విద్య అంటే క్షత్రియులకి చెప్పే విద్య అని మనం ఒకవేళ ఇప్పుడు తీసుకుంటే అలాంటిది చెప్పలేదా అంటే అది లేదు. కర్ణుడు చిన్నప్పటి నుంచే దుర్యోధనుడు, అర్జునుడు, పాండవులు, కౌరవులు వీళ్ళందరితో పాటే ద్రోణాచార్యుడి దగ్గర విద్య నేర్చుకోవడం అనేది జరిగింది. అప్పటి నుంచే అర్జునుడి పట్ల అసూయ, ఆ అసూయ మెల్లమెల్లగా కోపంగాను, పగగాను, తనకన్నా గొప్పవాడిని అని ఎలాగైనా నిరూపించుకోవాలి అనే ఒక కసిగాను మారింది. రెండోది, అదే సమయానికి దుర్యోధనుడికి కూడా కర్ణుడు తెలుసు. అంటే అర్జునుడిని ఎవడో టార్గెట్ చేస్తున్నాడు, లేదా అర్జునుడితో పోటీ పడడానికి ఎవడో ఉంటున్నాడు అనే విషయం దుర్యోధనుడికి చాలా ఆనందాన్ని ఇచ్చింది. దుర్యోధనుడికి ఫుల్ క్లారిటీ ఉంది, తను ఎవరితో అయినా పోటీ పలగడతాడేమో గాని భీముడితో, అర్జునుడితో పడలేడు. ఈవెన్ భీముడితో అయినా ఏదైనా ఫైట్ చేయగలుగుతాడేమో గాని అర్జునుడిని ఎట్టి పరిస్థితుల్లోనూ వీళ్ళెవరూ జయించలేరు అనే క్లారిటీ దుర్యోధనుడికి ఉంది. సో కర్ణుడు మంచి అసెట్ లాగా కనిపించాడు. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సూత కులానికి చెందినవాడు, కులం అంటే ఫ్యామిలీ, కాస్ట్ కాదు. సో సూత కులానికి చెందినవాడు కాబట్టి ద్రోణాచార్యుడు కర్ణుడికి విద్య చెప్పలేదు అని ఎవరైనా అంటే అది తప్పు. అతను కూడా, కర్ణుడు కూడా వీళ్ళందరితో పాటు
ద్రోణాచార్యుడి దగ్గర విద్య నేర్చుకున్నాడు. ప్రాబ్లం ఎక్కడ వచ్చింది అంటే, కర్ణుడు వెళ్ళి ద్రోణాచార్యుడిని నాకు బ్రహ్మాస్త్రం నేర్పు అని అడిగినప్పుడు కర్ణుడి ఉద్దేశం ఏంటి అన్నది ద్రోణాచార్యుడికి చాలా క్లియర్ గా తెలుసు. కర్ణుడు కేవలం అర్జునుని జయించాలి లేదా అర్జునుడిని ఓడించాలి అనే ఒక మాత్సర్యంతో, ఆ కసితోటి మాత్రమే ఇది అడుగుతున్నాడు. అలాంటి వాళ్ళకి, ఇక్కడ మళ్ళా అలాంటి వాళ్ళు అంటే అలా తప్పుడు ఉద్దేశాలతో ఉన్న వాళ్ళకి ఇలాంటి విద్య నేర్పించకూడదు. ఇలా అని చెప్పి అందరికీ నేర్పించేశాడా, కేవలం ఇతనికే నేర్పిలేదా? అలా కూడా లేదు. కేవలం అశ్వత్థాముడికి అర్జునుడికి మాత్రమే నేర్పాడు. అశ్వత్థాముడికి కూడా తిరిగి వెనక్కి తీసుకురావడం అనేది కూడా నేర్పలేదు. అశ్వత్థాముడు కూడా కొడుకు కాబట్టి తండ్రిని పాపం ఆ ప్రేమతో అలా మ్యానిపులేట్ చేసి ఆ విద్య నేర్చుకున్నాడు. కానీ కర్ణుడు మాత్రం అర్జునుడిని ఓడించాలి అనే కేవలం ఒకే ఒక్క తప్పుడు ఆలోచనతో అది అడగడం జరిగింది. అది అప్పుడు నేర్పను అని చెప్తే, నీకు నేర్పించినోడి దగ్గరే నేను నేర్చుకుంటాను అని పరశురాముడి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పి అక్కడ విద్య నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఒకటి. రెండోది, మళ్ళా ఈ సూతకులం ఈ కాన్సెప్ట్ మళ్ళా ఎక్కడొస్తుంది అంటే, ఈ యువరాజులందరూ వీళ్ళ విద్య నేర్చుకున్న తర్వాత విద్య ప్రదర్శన, బల ప్రదర్శన అన్నది ప్రజలందరికీ చూపించే ఒక సన్నివేశం జరుగుతుంది. అక్కడ వీళ్ళందరూ వాళ్ళకున్న బలం, విద్య ఇవన్నీ ప్రదర్శిస్తూ ఉంటే కర్ణుడు కూడా వస్తాడు. కర్ణుడు కూడా వచ్చి తన విద్యని, తన స్కిల్ ని చూపిస్తాడు. అంతటితో ఆగక అర్జునుడిని ఛాలెంజ్ చేస్తాడు, నేను అర్జునుడితో పోటీ పడాలనుకుంటున్నాను అని. అప్పుడు ముందుగా కృపాచార్యుడు క్లియర్ గా చెప్పేది ఏంటంటే, ఇది ఫస్ట్ థింగ్ ఏంటి, ఇది యువరాజులు వాళ్ళ ప్రజలకి వాళ్ళ బలము, వాళ్ళ స్కిల్, వాళ్ళ విద్య చూపించే ప్రదర్శన, అంతేగాని ఛాలెంజెస్ కాదు. రెండవది, అర్జునుడు వెనక్కి తగ్గలేదు. ఛాలెంజ్ వచ్చింది అంటే ఆ ఛాలెంజ్ వెంటనే తీసుకుంటాడు కూడా. మూడవది, ఇక్కడ అర్జునుడు ఎవరు అనేది కృపాచార్యుడు చెప్పి కర్ణుణ్ణి అడుగుతాడు, నువ్వెవరు, నీ తల్లిదండ్రులు ఎవరు, నీ కులం ఏమిటి? నీ కులం ఏమిటి అంటే నీ కాస్ట్ ఏమిటి అని కాదు, నీ కులం, నువ్వు ఎవరి వంశజుడివి, నువ్వు ఎవరివి, నీ తల్లిదండ్రులు ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అన్నది ప్రశ్న. అప్పుడు కర్ణుడు ఏమీ మాట్లాడు. సరే, ఇక్కడ నిజాయితీగా చెప్పుకోవాలంటే, తర్వాత అధిరథుడి కుమారుడు అని తెలిసినప్పుడు ఎవ్వరూ కూడా నువ్వు సూతుడివి కాబట్టి ఇక్కడ పోటీ పడకూడదు లేదా అర్జునుడిని ఛాలెంజ్ చేయకూడదు అని ఎవరు అన్నారు. కేవలం భీముడు మాత్రమే దుర్యోధనుడు కర్ణుడికి ఫేవర్ చూపిస్తున్నాడు అని తెలుసు కాబట్టి పొయ్యి రథాలు చూసుకో అన్నట్టుగా మాట్లాడతాడు. అది కూడా కుల వివక్ష వల్ల వచ్చిన అంశం కాదు. అది కేవలం దుర్యోధనుడి మీద భీముడికి ఉన్న వాళ్ళిద్దరికి మధ్యలో ఉన్న గొడవల వల్ల వచ్చిన విషయం. ఇంకో విషయం ఏమిటి, సూతుడు అని తెలియగానే నువ్వు సూతుడివి, నువ్వు పోటీ చేయకూడదు అని కూడా అన్నాడు కృపాచార్యుడు. ఆయన చెప్పే రూల్స్ ఏమిటి అంటే, కేవలం క్షత్రియుడే క్షత్రియుడిని ఛాలెంజ్ చేయగలుగుతాడు. అంటే ఒక రాజు ఒక రాజుని, ఒక యువరాజుని మాత్రమే ఛాలెంజ్ చేయగలుగుతారు. అలా నువ్వు యువరాజువి క్షత్రియుడివి కాదు కాబట్టి నువ్వు చేయలేవు అని చెప్తాడు. ఇక్కడ కుల వివక్ష అనేది తీసుకుంటే పొరపాటే అవుతుంది. ఇక్కడ వెంటనే ఇంకోటి కూడా కనిపిస్తుంది. దుర్యోధనుడు వెంటనే ఆనందంతో అర్జునుడిని ఛాలెంజ్ చేసేవాడు ఒకడు వచ్చాడు అని చెప్పి వెంటనే అంగరాజ్యానికి పట్టాభిషేకం చేస్తాడు. ఒకవేళ కుల వివక్ష ఉంది, సూతులు రాజులు అవ్వకూడదు, యువరాజులు అవ్వకూడదు అన్నప్పుడు అక్కడ ఉన్న ధర్మ పెద్దలు అందరూ కూడా అడ్డు చెప్పు ఉండాలి. కానీ ఎవరు చెప్పరు, ప్రజలు కూడా అడ్డు చెప్పరు. సో ఇది ఒక అంశం. ఇక్కడ ఈ రూల్ ఎందుకు పెట్టారనేది కూడా మనం ఒకసారి సొసైటీ పరంగా ఆలోచించుకోవాలి. ఒకవేళ ఎంత కాదనుకున్నా యువరాజుకి గొప్ప గొప్ప గురువులు లభించే అవకాశం అనేది ఎంతైనా ఉంటుంది. సో అంటే వాళ్ళకి విద్య లేదా ఆ బలం అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సో ఒక యువరాజు మాత్రమే యువరాజుని లేదా ఒక క్షత్రియుడు మాత్రమే ఒక క్షత్రియుడిని ఛాలెంజ్ చేయాలి అనే రూల్ పెట్టకపోయి ఉంటే, ఎవరైనా కావాలని తన బలం చూపించుకోవడానికో లేదా ఎవరైనా గొప్పలు పోయేవాళ్ళు, తప్పుడు మార్గంలో ఉన్న వాళ్ళు ప్రజల్లో ఎవరినైనా కూడా వాళ్ళ మీద కోపం ఉంటే నేను నిన్ను ఛాలెంజ్ చేస్తున్నానని చెప్పి చావుదెబ్బ తీయచ్చు వాళ్ళని. సో అలాంటివి జరగకుండా ఒక కంట్రోల్ ఉండాలి కాబట్టి ఇలాంటి రూల్స్ పెట్టారన్నది అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమైన అంశం. రెండోది, ఈ సూత వంశము, ఈ సూత కులం అనేది మాట్లాడుకున్నప్పుడు కేవలం కర్ణుడికే ఏదైనా జరిగితే సరే వివక్ష ఉంది అనుకోవచ్చు.
ఇలాంటి సూతులు ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నది చూడాలి. సరే వాళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది అంటే అప్పుడు ఒప్పుకోవచ్చు వివక్ష ఉండేది అని. సో, మనకి ప్రధానంగా కనిపించే ఇంకొక సూతుడు కీచకుడు. కీచకుడెవరు? విరాటరాజు యొక్క బావమరిది. మరి కీచకుడి పొజిషన్ ఏమిటి అక్కడ? విరాటరాజు యొక్క సేనాధిపతి. అతను ఎంత పవర్‌ఫుల్‌గా, ఎంత శక్తివంతుడంటే విరాటరాజు కూడా వెంటనే ఏమి అనలేకపోతూ ఉంటాడు. తను అన్యాయాలు చేస్తున్నా తనకున్న ఆ శక్తికి లేదా తను సేనాధిపతి కాబట్టి విరాటరాజు వెంటనే ఏమీ అనలేకపోతూ ఉంటాడు గూడా. సో, ఒకవేళ సూతులకి ఇవేమీ నేర్పించకూడదు, వాళ్ళకసలు విద్య లేదు, క్షత్రియుల్లాగా బతకూడదు అనుంటే కీచకుడు గూడా సేనాధిపతి అయ్యే అవకాశమే ఉండేది కాదు. సో, ఈ వివక్ష అనే అంశాన్ని క్లియర్‌గా పక్కన పెట్టవచ్చును. దీని తర్వాత మనకి కనిపించేది ఏమిటి? దుర్యోధనుడితో మైత్రి, తన దానగుణము. సరే. దానం ఎందుకు చేశాడు? ఏ మోటివేషన్‌తో చేశాడన్నది పక్కన పెడితే, సరే ఎవరికో ఒకళ్ళకి దానాలు చేశాడు కాబట్టి వాళ్ళకి మంచే జరిగింది. దుర్యోధనుడితోటి ఉన్న మైత్రి. వాళ్ళిద్దరి ఫ్రెండ్‌షిప్. దుర్యోధనుడు చాలా క్లియర్‌గా ఇక్కడ అర్జునుడితో పోటీ పడేవాడు లేదా అర్జున్‌ని ఓడించేవాడు ఒకడొచ్చాడు లేదా అంటున్నాడు, ఒకడు కనిపించాడు కాబట్టి తన దగ్గర పెట్టుకోవాలి, హక్కున చేర్చుకోవాలని చెప్పి దగ్గర పెట్టుకున్నాడు. మరి కర్ణుడు? మీరెవరైనా ఆలోచించండి. మీ మిత్రులు ఎవరైనా సరే ఏదైనా తప్పు మార్గంలోకి వెళ్తున్నా, ఏదైనా చెడు వ్యసనాలకి గురవుతున్నా, మీరు ఇది మంచిది కాదు అని చెప్తారా? చెప్పరా? లేకపోతే మీకు నచ్చని వాడి పైన తప్పుడు మార్గంలో మీ ఫ్రెండ్ ఎవడైనా గొడవకు వెళ్తున్నాడనుకోండి, అరే మీకు నచ్చని వాడి మీదే గొడవకెళ్తున్నాడు గదా! అన్యాయం అయినా సరే ఎంకరేజ్ చేస్తారా? చెయ్యరు గదా! ఇది తప్పు అని చెప్తారు. కర్ణుడు ఎక్కడా గూడా దుర్యోధనుడికి కానీ, ఇంకెవరికీ గూడా ఇలా చేయకూడదు, ఇది తప్పు అని చెప్పినట్టుగా మనకెక్కడా కనిపించదు. ద్రౌపది వస్త్రాభరణం నుంచి, ఆ పాచికల ఆట వరకు, లేదా ఆ లాక్కాగ్రహంలో ఆ లక్క ఇంటిని తగలబెట్టడానికి ప్లాన్ చేసినప్పుడు గాని, ఎక్కడా గూడా కర్ణుడు వీళ్ళెవరిని ఇది తప్పు అని చెప్పి ఆపినట్టుగా మనకి కనిపించదు. ఎందుకు? అందరికన్నా ఎక్కువగా ఆ యుద్ధం కావాలి అనే కోరిక కర్ణుడికి ఎక్కువుంది. ఎందుకంటే అర్జునుడిని ఎలాగైనా ఓడించాలి, అర్జునుడి కన్నా గొప్ప అని నిరూపించుకోవాలి కాబట్టి, ఎన్నో సన్నివేశాల్లో కౌరవుల పెద్దలందరూ కూడా దుర్యోధనుడిని ఏదో ఒక విధంగా ఆపుదాము అని వచ్చిన ప్రతి సన్నివేశంలో కూడా కర్ణుడు నేనున్నాను గదా! నేను ఓడిస్తాను, ఎందుకు భయపడుతున్నావు? వీళ్ళందరికీ పాండవులంటే పక్షపాతం ఎక్కువ, అందుకే నీకు ఇలా చెప్తున్నారు. నీకు వీళ్ళెవరూ నీ శ్రేయోభిలాషులు కారు అని చెప్పి దుర్యోధనుడికి ఇంకా ఇంకా ఎక్కిచ్చి యుద్ధం వైపుగా వెళ్ళేలాగా చేశాడు కర్ణుడు. సరే, మరి ఫ్రెండ్‌షిప్ సంగతి ఏంటి? ఫ్రెండ్ గదా! రాజ్యం ఇచ్చాడు అనే విశ్వాసంతోటి ఉన్నాడు కదా! అంటే నిజంగా ధర్మంగా ఉన్నవాడైతే రాజ్యం ఇచ్చినా సరే ఆ రాజ్యాన్ని తిరిగిచ్చేసి నువ్వు వెళ్తున్న మార్గం అధర్మం అని చెప్పి పక్కకి జరిగి మిత్రుడా ఇలా చెయ్యకు అని చెప్పాలి. అలా చెప్పలేదు ఎక్కడా కూడా. రాజ్యం ఇచ్చాడు అనే విశ్వాసంతో నేను ఖచ్చితంగా దుర్యోధనుడి వైపే ఉంటాను అని కృష్ణుడితో కూడా అన్నాడు, కుంతితో కూడా అన్నాడు. కరెక్టే. కాకపోతే దుర్యోధనుడు ఓడిపోతాడు లేదా కౌరవులు ఓడిపోతారు అనే అపశకునాలు నాకు క్లియర్ గా కనిపిస్తున్నాయి అని కృష్ణుడితో చెప్పి కూడా అటుపక్కే ఉంటాడు. అంటే తన మిత్రుడు ఈ యుద్ధంలో పోతాడని తెలిసినా విధికి వదిలేస్తాను అది ఇది అన్నాడే గాని మిత్రుడికి మంచి సలహా ఇచ్చింది లేదు. రెండో విషయం, ఎంత గొప్ప యోధుడు, ఎంత గొప్ప మిత్రుడు అన్నది ఇక్కడ ఇంకోసారి చూద్దాం. ఈ అజ్ఞాతవాసము, ఈ అరణ్యపురం ఇలాంటివి జరుగుతున్నప్పుడు కౌరవులు ఘోషయాత్ర అనే ఒక సందర్భంలో మనకి వెళ్తారు. ఈ గోవులు ఇవన్నీ ఎలా ఉన్నాయో పరిశీలిస్తూ ఉంటారు కదా రాజులు వీళ్ళందరూ. అలా ఎలా ఉన్నాయో చూడ్డానికి వెళ్తాము అన్నట్టుగా ఒక ప్రాంతానికి వెళ్ళి కావాలని పాండవుల్ని ఎక్కిరిద్దాము, ఏడిపిద్దాము అన్నట్టుగా వెళ్తారు. అక్కడ వీళ్ళు వెళ్ళేసరికి గంధర్వులు అక్కడ ఉంటారు. అక్కడ గంధర్వులకి కౌరవులకి గొడవ జరుగుతుంది. అంటే ఒక యుద్ధమే జరుగుతుంది. అప్పుడు గంధర్వుల చేతుల్లో ఈ కౌరవులందరూ చావు దెబ్బ తింటారు. కర్ణుడు కూడా బాగా దెబ్బలు తింటాడు. ఇక్కడ అతని ఫ్రెండ్షిప్ ఏంటో కనిపిస్తుంది చూడండి. కర్ణుడు గంధర్వుల చేతుల్లో దెబ్బలు తిన్న తర్వాత తన మిత్రుడైన దుర్యోధనుడిని వదిలేసి ఆ యుద్ధంలోంచి పారిపోతాడు. అప్పుడు మిగిలిన వాళ్ళు పాండవుల దగ్గరికి వెళ్ళి గంధర్వులు ఇలాగా దుర్యోధనుడిని వీళ్ళందరినీ బంధించేశారు, దయచేసి కాపాడండి అంటే భీముడు జరగాల్సిన శాస్తే జరిగింది అని మాట్లాడినప్పటికీ యుధిష్ఠిరుడు అంటే ధర్మరాజు మాత్రము శరణు కోరిన వారని, హెల్ప్ కోరిన వారిని అలాగా అనకూడదు, అలా పంపించకూడదని
దుర్యోధనుడు వాళ్ళకి చేసింది అన్యాయం అని తెలిసినప్పటికీ కూడా, అది అన్యాయం అయినప్పటికీ కూడా తను ఏది ధర్మమో దాని పట్లే నుంచుని సహాయం చేశాడు. అర్జునుడు వీళ్ళందరూ వెళ్ళి అప్పుడు గంధర్వులు ఓడించి వీళ్ళందరినీ కాపాడుతాడు. సో గొప్ప యోధుడు అనే కాన్సెప్ట్ తీసుకున్న, గొప్ప మిత్రుడు అనే కాన్సెప్ట్ తీసుకున్న తన మిత్రుడైన దుర్యోధనుడిని వదిలేసి వెళ్ళిపోయి తర్వాత నాకు చాలా దెబ్బలు తగిలాయి అది ఇది అని చెప్పి కారణాలు చెప్తాడు. సో ఈ ఫ్రెండ్షిప్ అనే కాన్సెప్ట్ క్లియర్ గానే కనిపిస్తుంది కదా. మిత్రుణ్ణి మంచి దారిలో పెట్టడం అనేది ముఖ్యమైన అంశం. అది క్లియర్ గా చెయ్యలేదు. ఇంకో విషయానికి వస్తే, యుద్ధంలో ఎంత గొప్పవాడు లేదా అన్యాయం ఏమైనా జరిగిందా, సరే ఇది మాట్లాడే ముందు నేను ఒక కామెంట్ కూడా చూడడం జరిగింది. కేవలం దానగుణం వల్ల, ఆ దానం చేయడం వల్ల ఓడిపోయాడే గాని, లేదా కృష్ణుడు కూడా ఏమీ చేయలేడు కర్ణుణ్ణి అని, కృష్ణుడు కూడా ఏమీ చేయలేడు అని విన్నప్పుడు ఆ కమెంట్ పెట్టిన వ్యక్తి అజ్ఞానం ఏంటో మనకు అర్థమవుతుంది. కానీ సరే, ఈ దానం విషయం ఏంటో చూద్దాం. సూర్యదేవుడు వచ్చి కర్ణుడికి ముందే చెప్తాడు, ఇంద్రుడు ఇలా వచ్చి నిన్ను దానం అడుగుతాడు, నీ కవచకుండలాలని, అవి ఇవ్వకు, అవి నిన్ను కాపాడుతున్నాయి కదా అని. అప్పుడు ఒకటి, దానం ఎవరైనా అడిగితే నేను ఇచ్చేస్తాను, అది ఏదైనా సరే, దాని పరిణామం ఏదైనా సరే అని చెప్తాడు. సరే మంచిదే, బాగా చెప్పాడు. ఇంకోటి, ఒకవేళ తన మిత్రుడి గురించి ఆలోచించుంటే, నాకు ఈ కవచకుండలాలు ఉండడం అనేది నా మిత్రుడికి, దుర్యోధనుడికి యుద్ధంలో హెల్ప్ అవుతుంది, నేను బాగా యుద్ధం అంటే నేను యుద్ధంలో గెలవడానికి హెల్ప్ అయితే నా మిత్రుడికి ఇంకా సహాయం అవుతుంది అనేది గుర్తుపెట్టుకుని తిరస్కరించి కూడా ఉండొచ్చు. సరే లేదు, దానం అంటే దానమే, ఇవ్వాలి అని ఫిక్స్ అయ్యాడు కాబట్టి ఇచ్చాడు అనుకుందాం. ఇక్కడ ఫ్రీగా ఇచ్చాడా? లేదు, ఇంద్రుడి దగ్గర నుంచి ఇంద్రాస్త్రం అనేది తీసుకున్నాడు కదా రిటర్న్ లో. సో అది దానం కాదు, అక్కడ పవర్ అనేది ఎక్స్చేంజ్ జరిగింది. కవచకుండలాలు ఇచ్చేసి ఇంకో అతి శక్తివంతమైన అస్త్రాన్ని తీసుకున్నాడు. సో ఇక్కడ దానం చేయడం వల్ల ఆ యుద్ధంలో ఓడిపోయాడు అనేది అసలు కరెక్ట్ విషయం కాదు. రెండోది, ఆ యుద్ధంలో అన్యాయంగా ఏమైనా ఓడిపోయాడా? రథం చక్రం అనేది ఆ మట్టిలో దిగిపోతుంది, అది దిగి కింద ఉన్నప్పుడు బాణాలు వేయడం, ఈ సన్నివేశం అనేది ఈ సందర్భం జరుగుతుంది. అయితే దీనికన్నా ముందు ఎంత గొప్పవాడు, ఎంత పెద్ద యోధుడు అన్నది కూడా ఒకసారి మళ్ళా కవర్ చేసుకుందాం మనం. సర్పాస్త్రం అర్జునుడి మీద ప్రయోగించేటప్పుడు తన రథసారథిగా ఉన్న శల్యుడు చెప్తాడు, నువ్వు గురిపెట్టిన ఆ కోణం కానీ యాంగిల్ కానీ కరెక్ట్ గా లేదు అని చెప్తే, దాన్ని ఇన్సల్ట్ గా అవమానంగా తీసుకుని శల్యుడిని కూడా అవమానించి అదే డైరెక్షన్ లో, అదే ఎక్కుపెట్టిన విధంగానే ఆ సర్పాస్త్రం వేయడం అనేది జరుగుతుంది. అది అర్జునుడికి తగలకుండా కిరీటానికి తగులుతుంది. కృష్ణుడు కూడా అద్భుతంగా రథసారథ్యం చేయడం వల్ల ఆ పక్కకి జరగడం కూడా జరిగింది. కానీ క్లియర్ గా శల్యుడు చూసి చెప్పినప్పుడు కూడా కనీసం అది పట్టించుకోకుండా, ఇది తప్పు, నువ్వు నన్ను అవమానిస్తున్నావు అన్నట్టు అదే యాంగిల్లో పెట్టి వేశాడు. ఆ అస్త్రం అనేది మిస్ అయింది. సో ఎంత పొగరుగా ఉండేవాడు అన్నది కూడా కనిపిస్తుంది. అండ్ యుద్ధానికి ముందు కూడా ఈ అతిరథులు, మహారథులు అనే ర్యాంకింగ్ వేసుకుంటూ ఎవరు యుద్ధం చేయాలి, ఎవరు ఏ టైంలో యుద్ధం చేయాలని భీష్ముడు వీళ్ళందరూ మాట్లాడుతున్నప్పుడు భీష్ముడు కర్ణుడికి అలాంటి ర్యాంకింగ్ అనేది ఇవ్వడు అనమాట. ఎందుకు అంటే, నీ మిత్రుడు చాలా కోపిష్టి, చాలా అగ్రెసివ్ గా లేదా ఆలోచన లేకుండా యుద్ధానికి పరిగెడుతూ ఉంటాడు, కోపిష్టి, ఆలోచించడు, దీనివల్ల ఇంకా ప్రాబ్లమే అవుతుంది కాబట్టి సరైన యోధుడు కాదు, అందుకే నేను ఇతన్ని ఈ మహారథులు, అతిరథులు, రథుల్లో ఎక్కడా పెట్టట్లేదు అని చెప్తే కర్ణుడికి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి భీష్ముడు పడిపోయే వరకు, అంటే భీష్ముడు పోయే వరకు నేను యుద్ధంలో దిగను అంటాడు. దాని తర్వాత ద్రోణాచార్యుడితో కూడా ఆర్గ్యుమెంట్ వస్తుంది, అప్పుడు కూడా అలాగే చేస్తాడు. ఇక్కడ కూడా ఆవేశము ఇలాంటివే ముందుకొచ్చాయి, కానీ అది పక్కన పెట్టి నా మిత్రుడికి నేను యుద్ధంలో సహాయం చేయాలి అనేది ఎక్కడ మనకి కనిపించదు. ఇంకొక విషయం కూడా ఉంటుంది. విరాట పర్వంలో బృహన్నలగా అర్జునుడు ఉన్నప్పుడు అక్కడ కూడా ఓ యుద్ధం జరుగుతుంది. వీళ్ళు గోవులన్నిటినీ ఎత్తుకుపోదామని ప్లాన్ చేసి వస్తారు, కావాలని వీళ్ళని ఎలాగైనా బయటికి తీసుకురావాలని. అక్కడ ద్రోణాచార్యుడు అర్జునుడిని గుర్తుపట్టి, అక్కడ వచ్చినది ఫల్గునుడు, ఇలాంటివి చెయ్యకు, మనం గెలవలేము అని చెప్తే అక్కడ కూడా కర్ణుడు ద్రోణాచార్యుడిని అవమానిస్తాడు. ద్రోణాచార్యుడు ఎప్పుడు కూడా పాండవ పక్షపాతే అని చెప్పి అంతటితో ఆగకుండా దాని తర్వాత ఇలాంటి ఆచార్యులందరూ పాఠాలు చెప్పుకోవడానికి వీటికే పనికొస్తారు కానీ యుద్ధానికి పనికిరారు, భయపడతారు, వెనకబెట్టు యుద్ధంలో వీళ్ళని అని అవమానిస్తాడు. ఇది మనం సరిగ్గా చూసుకుంటే ఒక రకమైన
కాస్ట్ మీద కానీ ఆ ఆచార్య వృత్తి మీద కానీ చేసిన కమెంట్ అవుతుంది. దానికి తోడు మనం సరే సినిమా గురించి ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, కానీ ఆ సినిమాలో మనకొక డైలాగ్ ఉంటుంది. అశ్వత్థాముడు అంటాడు, అర్జునుడి కన్నా గొప్ప యోధుడు కర్ణుడు, అలాంటి యోధుడికి అలాంటి మృత్యు వచ్చుండకూడదు అని. దాని తర్వాత ఒక సన్నివేశంలో కర్ణుడు వస్తూ ఆలస్యమైందా ఆచార్యపుత్ర అంటే మన ఆడియన్స్ అందరూ పిచ్చోళ్ళు అయిపోయి విజిల్ వేసేస్తున్నారనమాట. ఇదే సన్నివేశంలో ఈ గోవులని ఎత్తుకుపోయే సన్నివేశంలో అర్జునుడితో యుద్ధం వద్దు అని చెప్పినప్పుడు తన తండ్రిని అవమానించాడని అశ్వత్థాముడు చాలా క్లియర్ గా కర్ణుని కూడా తిడతాడు. నువ్వు దుర్యోధనుడు పెద్ద చేసిందేమీ లేదు, నువ్వేం సాధించావని అర్జునుని గెలుస్తానని చెప్పి ఇంతగా ఓపెన్ ఛాలెంజ్లు చేస్తున్నావు, మనం ఇంకా గోవులను కూడా క్యాప్చర్ చేయలేదు, కిడ్నాప్ చేయలేదు, ఏమీ చేయకుండా ప్రగల్భాలు పడుతున్నావు అని చెప్పి చాలా కోపం చూపిస్తాడు. ఎందుకంటే తన తండ్రిని ఇన్సల్ట్ చేశాడు కాబట్టి. కురుక్షేత్ర యుద్ధంలో కూడా తన తండ్రిని అలాగే ఇన్సల్ట్ చేస్తాడు. సరే, అయినప్పటికీ ఆ సినిమాలో వాళ్ళు ఫ్రెండ్స్ కాబట్టి తన దృష్టిలో అర్జునుడి కన్నా గొప్ప యోధుడు అని ఆ డైలాగ్ ఏమైనా చెప్పించారేమో నాకు తెలియదు, కానీ ద్రోణాచార్యుడి పట్ల అంత గౌరవం అది ఇది కర్ణుడికి ఉన్నట్టయితే మనకి ఎక్కడ కనిపించదనమాట. అది అర్జునుడి మీద ఉన్న కోపము, కుళ్ళు లేదా తన మీద ఉన్న మాత్సర్యం ద్వారా వచ్చినది, యుద్ధం కావాలి అని చెప్పి ఉన్న అంశం ద్వారా వచ్చినదనమాట. సో అశ్వత్థాముడు కూడా నువ్వేమీ అంత గొప్పవాడివి కాదులే వీళ్ళకన్నా అర్జునుడి కన్నా అనే తిడతాడు. సరే, సినిమాలో ఉన్న డైలాగ్ పక్కన పెడితే, సో ఎంత పెద్ద యోధుడు, ఈ యుద్ధంలో మరి రథం కింద ఉండగా బాణాలు వేయడం జరిగింది కదా, అది అన్యాయం కదా అని మాట్లాడతారేమో. ఒకసారి అదే సమయంలో కర్ణుడు అంటాడు, అర్జున నేను నా రథం పైకి ఎత్తడానికి నాకు టైం ఇవ్వు, ఇలా అన్యాయంగా చేయకు, ఇది ధర్మం కాదు అంటాడు. అప్పుడు కృష్ణుడు వెంటనే నవ్వి అంటే ఆశ్చర్యపోయినట్టుగా ఉండి, నీకు ఈ సమయంలో ధర్మం గుర్తు రావడం అనేది మంచి విషయమే, జనరల్ గా సిచ్యువేషన్ బాగాలేనప్పుడే ఇలాంటి ధర్మాలు అధర్మాలు ఇవన్నీ గుర్తొస్తూ ఉంటాయి, కానీ ఇన్నేళ్లుగా నువ్వు చేసిన అధర్మాలు గుర్తు రావట్లేదా, అప్పుడు ధర్మం ఎందుకు గుర్తు రాలేదు, ఆ లక్క గ్రహంలో వాళ్ళందరినీ నిద్రపోతున్నప్పుడు చంపేస్తాను అంటే నువ్వు దుర్యోధనుని కానీ శకుని కానీ వీళ్ళెవరిని ఆపావా, లేదు, అప్పుడు ఎక్కడికి పోయింది నీ ధర్మము, అభిమన్యుడు కుర్రవాడైన అభిమన్యుడిని మీరందరూ చుట్టుముట్టి చంపారు, ఒక్కడనే చేసి చంపారు, అప్పుడు ఎక్కడికి పోయింది నీ ధర్మము అని ప్రశ్నిస్తాడు. అదే కాక శకుని లాంటి నిపుణుడితోటి ఆడించి మోసంగా ఓడించినప్పుడు నీ ధర్మం ఎక్కడికి పోయింది, సరే పోనీ దాని తర్వాత కూడా వాళ్ళు మాటిచ్చిన విధంగా వనవాసము అజ్ఞాతవాసం ఇవన్నీ చేసి వచ్చిన తర్వాత వాళ్ళ రాజ్యం వాళ్ళకి ఇవ్వలేదు, అప్పుడు కూడా నువ్వు అధర్మంగానే బిహేవ్ చేసావు. వీటన్నిటికీ మించి ద్రౌపది వస్త్రాభరణం జరుగుతున్నప్పుడు వికర్ణుడు ఒక్కడు మాత్రమే ఇది తప్పు అని ఆపితే కర్ణుడు వికర్ణుడిని కూడా తిట్టి నువ్వు కూడా ఈ కౌరవ కులనాశకుడివి అన్నట్టుగా అతన్ని తిట్టి ఇంకా ఇంకా రెచ్చగొడతాడు. పైగా ద్రౌపదీ దేవితోటి చాలా అసహ్యంగా మాట్లాడతాడు. నీ భర్తలందరూ ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు మాలోంచి ఇంకొకరిని భర్తగా ఎంచుకో అనే అసహ్యమైన మాటలు మాట్లాడతాడు. దానికి తోడు ఇంతమంది భర్తలున్న తనని బంధకి అంటే ప్రాస్టిట్యూట్ అని చెప్పి పిలిచి అలాంటి తనకి ఇలాంటిది జరగచ్చు, ఇలా వస్త్రాభరణం అనేది చెయ్యొచ్చు అని చెప్పి కర్ణుడు ఇంకా ఇంకా వీళ్ళందరినీ ప్రోత్సహిస్తాడు. అది ఎంత ధర్మంగా, ఒకవేళ తనకి తాను ధర్మంగా ఉంటున్నాడు అనుకున్నా, ఎన్ని దానాలు ధర్మాలు ఏమి చేసినా సరే అలాంటి సిచ్యువేషన్స్ లో ధర్మం వైపు తను నిలబడలేదు. దానికి తోడు అధర్మాన్ని ఇంకా ఇంకా ప్రోత్సహించాడు. ఎన్ని దానాలు చేసినా దాని వల్ల ఎన్ని పుణ్యాలు వచ్చినా సరే ఇంతటి ఘోరానికి పాల్పడినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి చావే వస్తుంది. కావాలంటే ఇది వినడానికి కొంచెం కఠినంగా ఉంది అనిపిస్తే మిమ్మల్ని మీరు కానీ మీ కుటుంబ సభ్యుల్ని కానీ అంటే పర్సనల్ గా తీసుకోకండి, బట్ వాళ్ళని ఆ సిచ్యువేషన్ లో ఉంచి ఇమాజిన్ చేసుకోండి. కర్ణుడు అనే లాంటి మనిషి ఎవరైనా సరే మీ కుటుంబం పట్ల అంత అన్యాయంగా ఉంటే సరే దానాలు చేశాడు కదా మంచివాడు అనుకుంటారా, లేకపోతే అధర్మంగా ఉన్నవాడికి అధర్మమైనా సరే శిక్ష పడాల్సిందే అని అనుకుంటారా అన్నది ఒకసారి ఆలోచించుకోండి. సో ఇది కావాలని వన్ సైడెడ్ గా ఏదో కర్ణుడిని బ్యాడ్ చేయాలి అని కావాలని మాట్లాడుతున్న అంశాలు ఏవి కావు. ఇవన్నీ వ్యాస మహాభారతంలో ఉన్న అంశాలే. కర్ణుడు ఖచ్చితంగా గొప్ప యోధుడే, ఎవ్వరూ కాదనట్లేదు, కానీ చాలా క్లియర్ గా ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ అధర్మం వైపే నుంచున్నాడు. కొంతమంది సినిమా చూసి అశ్వత్థాముడికి కర్ణుడికి కలియుగంలో
సెకండ్ ఛాన్స్, రెండో అవకాశం ఇస్తే ఎలా ఉంటారో అని తీసుకోవచ్చు కదా ఈ అంశాన్ని అన్నారు. సరే మంచిదే, తీసుకోవచ్చు. కానీ ఆల్రెడీ మహాభారతం సమయంలోనే కర్ణుడికి ఎన్నో ఎన్నో అవకాశాలు వచ్చాయి. కృష్ణుడు, కుంతీదేవి కూడా చాలా సార్లు మాట్లాడి ధర్మం వైపు నిలబడు అని చెప్తారు. అయినా కానీ తను అధర్మం వైపే నిలబడ్డాడు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇంకొకటి, ఓడిపోయాడు అని చెప్తే సరిపోదు, స్టాటిస్టిక్స్ కావాలి లేదా ఏంటి అనుకుంటే అది కూడా ఒకసారి క్లియర్ గా చూద్దాం మనం. ఎన్నిసార్లు ఎవరెవరు యుద్ధం చేశారు, ఎవరు గొప్పవాళ్ళు అంటే ఎవరు గెలిచారు, ఎన్నిసార్లు గెలిచారు అన్నది కూడా చూద్దాం. మనందరికీ తెలిసిన విషయమే. పాండవులందరూ కూడా కర్ణుడి వధ గాని, కర్ణుడు ఓడిపోవడం గాని అర్జునుడి చేతుల్లోనే. అండ్ అర్జునుడు కర్ణుడిపై ఆ పగ తీర్చుకుంటాననే ప్రతిజ్ఞ చేస్తాడు. సో కర్ణుడి ప్రాణాలు అర్జునుడి చేతుల్లోనే పోవాలి అనేది పాండవుల ప్రతిజ్ఞ. అలాగే కర్ణుడు కూడా కుంతీదేవితోటి ఈ యుద్ధం ముగిసేసరికి ఎలాగైనా నీకు 5 పిల్లలు ఉంటారు అంటాడు. అంటే అర్జునుడిని లేదా అర్జునుడైనా మరణించాలి లేదా తానైనా మరణించాలి అని, మిగిలిన వాళ్ళు ఎవరిని ఏమీ చేయను అని చెప్పి మాట ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ ఎవరు అర్జునుడు గొప్ప, కర్ణుడు గొప్ప అంటే మనం ఆల్రెడీ చూసాం. ఆ ఘోషయాత్రలో కర్ణుడు పారిపోతే అర్జునుడు వీళ్ళందరినీ, కౌరవులందరినీ గంధర్వుల దగ్గర నుంచి కాపాడాడు. అలాగే ఆ విరాట పర్వంలో కూడా పూర్తి కౌరవ సైన్యాన్ని భీష్ముడు వీళ్ళందరితో సహా అర్జునుడు ఓడిస్తాడు. వాళ్ళందరూ మూర్ఛపోయి పడిపోయేలాగా అర్జునుడు చేస్తాడు. అంటే వాళ్ళందరినీ ఒకే ఒక్కడు అర్జునుడు పూర్తి కౌరవ సేనని ఓడించాడు. దాని తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో భీముడికి కర్ణుడికి మధ్యలో ఒక 10 సార్లు యుద్ధం జరుగుతుంది. దానిలో భీముడు 6 సార్లు గెలుస్తాడు. కర్ణుడి చేతుల్లో ఒకసారి ఓడిపోతారు. కానీ ఒకళ్ళనొకళ్ళు చంపుకోరు, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన మాట ఉంది. అలాగే 3 సార్లు డ్రా అయిపోయింది అంటారు కదా, అలాగా ఇద్దరు వెనుతిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది. గెలుపోవటములు అనేది ఉంటుంది. అలా చూసుకుంటే కూడా భీముడే ఎక్కువ సార్లు గెలిచాడు. దాని తర్వాత అర్జునుడికి కర్ణుడికి మధ్యలో 4 సార్లు యుద్ధం జరుగుతుంది. 4 సార్లు అర్జునుడే గెలుస్తాడు. సో ఇవన్నీ కూడా యుద్ధాలు, ఎంత గొప్ప యోధుడు, ఇవన్నీ కూడా పక్కన పెడితే, ఎంత గొప్ప యోధుడు అయినప్పటికీ, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ రావణాసుని తీసుకున్న కొంతమంది గొప్ప భక్తుడు అంటారు. ఆ భక్తి కూడా ఎలా వచ్చింది అనేది మనం ఒక వీడియోలో ఆల్రెడీ చేసాం, అది కూడా చూడండి. సో ఎలా ఉన్నప్పటికీ అధర్మం వైపు ఉంటే ఎంత గొప్ప యోధుడైనా సరే ఆదర్శంగా నిలబడకూడదు, అది సమాజానికి మంచిది కాదు అని చెప్పడానికి, క్లారిటీ ఇవ్వడానికి ఈ కర్ణుడు గొప్ప, అర్జునుడు గొప్ప అనే డిబేట్ ని కుదిరితే ముగించడానికి, అర్జునుడిని ఆదర్శంగా తీసుకోండి, కృష్ణ పరమాత్మ అనుగ్రహం కలిగే అవకాశం ఉంటుంది అని చెప్పడానికి ఈ వీడియో చేయడం జరిగింది. కుదిరినంత మందికి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే సినిమా ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ప్రజల మీద. దాన్ని దాటుకుని కర్ణుడు ఎలాంటి వాడు, అక్కడ జరిగింది ఏమిటి, అర్జునుడు ఎలాంటి వాడు అనేది తెలియాలి. కాబట్టి మన ఇతిహాసంలో, మన చరిత్రలో జరిగిన నిజం ఏమిటి అనేది అందరికీ తెలియాలి. కాబట్టి ఈ వీడియోని కుదిరినంత మందికి షేర్ చేయండి. యూట్యూబ్ మరింత మందికి ఈ వీడియో చూపించేలాగా లైక్ చేయండి. జై భారత్, వందే మాతరం, జై శ్రీరామ్ ఇవేవైనా సరే మీరు కమెంట్స్ లో తెలియజేయచ్చు. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్, జై భారత్.